హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక ఇక్కడ నేను కలబంద అనేది కోస్తున్నాను అనమాట. ఇక్కడ చాలా బాగా వచ్చింది కలబంద. చూసారా, మనకి కలబంద అనేది హెయిర్ ప్యాక్ కానీ లేదంటే ఫేస్కి అలానే మంచి మంచి వాటికి కూడా కలబంద అనేది వాడుతూ ఉంటారు కదా. అలానే ఫేస్కి ముఖ్యంగా పింపుల్స్ వచ్చినప్పుడు అలానే హెయిర్ డ్యామేజ్ అయినప్పుడు ఇలాంటి వాటికి కలబంద అనేది బాగా ఉపయోగపడుతుంది. సో అందరి ఇంట్లో కూడా ఆల్మోస్ట్ కలబంద అనేది పెంచుకుంటూ ఉంటారు కదా. సో నేను ఇప్పుడైతే కలబందని ఎందుకు కోస్తున్నానో చూసేయండి. సో ఇలా కలబంద అయితే కోసి తెచ్చుకున్నాను అనమాట. అలానే మన చెట్టుకున్న మందార పువ్వులు అలానే మన చెట్టుకు కాసిన ఆకులు కూడా తెచ్చుకున్నాను అనమాట. మీకు ఇవన్నీ చూస్తే అర్థమైపోయి ఉంటుంది నేను ఏం చేయబోతున్నాను. తర్వాత నానబెట్టుకున్న మెంతులు అనమాట. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న మెంతులు, మందార పువ్వులు, ఆకులు అలానే కలబంద వీటన్నిటితో కూడా నేను ఏంటంటే హెయిర్ ప్యాక్ అనేది రెడీ చేసుకోబోతున్నాను. సో ఇదైతే చాలా న్యాచురల్గా దొరికేవన్నమాట. అన్నీ కూడా మనకు అందుబాటులో ఉండే వాటితోటే మనం చాలా ఈజీగా హెయిర్ ప్యాక్ అనేది చేసుకోవచ్చు. మందార పువ్వులు, మందార ఆకులు అలానే కలబంద ఏంటంటే జిగురు అనేది ఉంటుంది కదా, ఆ జిగురు వల్ల మన హెయిర్కి ఒక మంచి కండిషనర్ లాగా పనిచేస్తుంది అనమాట. హెయిర్ అనేది సిల్కీగా స్మూతీగా తయారవుతుంది. చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు వీటన్నిటినీ కూడా మనం ఏంటంటే గ్రైండర్లో వేసేసి చక్కగా మెత్తటి పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. మందార పువ్వులు, మందార ఆకులు అలానే మెంతులు కూడా వేసేసుకోవాలి. మీరు ఇందులో కావాలంటే ఏంటంటే మనకి గడ్డ పెరుగు ఉంటుంది కదా, ఆ పెరుగును కూడా యాడ్ చేసుకుంటే ఎవరికైనా డాండ్రఫ్ అంటే చుండ్రు లాంటివి ఉన్నా అవైతే తగ్గుతాయి అన్నమాట. మెంతులు అనేది కంపల్సరీగా యాడ్ చేసుకోండి. మెంతుల వల్ల కూడా చుండ్రు ప్రాబ్లం ఎవరికైనా ఉంటే తగ్గుతుంది. అలానే మన హెడ్కి చలవ కూడా చేస్తుంది అనమాట. మంచి చలవ చేసే వస్తువు అని చెప్పొచ్చు. తర్వాత ఏంటంటే ఇంకా ఈ కలబందను అయితే మనం తొక్క తీసేసి వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసుకోవాలి. ఫ్రెష్గా తీసుకున్నాం కాబట్టి చూసారా ఎంత జిగురుగా ఉందో. ఈ జిగురే మనకి హెయిర్ అనేది సాఫ్ట్గా అయ్యేటట్టు చేస్తుందన్నమాట. కాబట్టి కంపల్సరీగా ఇందులో అలోవెరా అయితే యాడ్ చేసుకోవాలి. మనకి ఇలా దొరకకపోతే నార్మల్గా బయట దొరికేది కూడా మనం వాడుకోవచ్చు, జెల్ దొరుకుతుంది కదా. తర్వాత ఇందులోకి మనం మెంతులు నానబెట్టుకున్న వాటర్ ఉంది కదా, అది అస్సలు వేస్ట్ చేయొద్దు. మనం మెంతులు ఆల్రెడీ 2-3 సార్లు కడిగి నానబెట్టుకుంటాం కాబట్టి వాటితోటే ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ అయితే చేసేసుకోవాలి. తర్వాత ఇక ఏంటంటే మనం జుట్టుకి ఈ ఎయిర్ ప్యాక్ పెట్టుకునేటప్పుడు ఏంటంటే మనం తలస్నానం అనేది చేసున్నాం అనుకోండి, మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఆయిల్ పెట్టుకున్న జుట్టుకి పెడితే అంత రిజల్ట్ అనేది ఉండదు. అది కాక మనకి అంటే బుర్రలో చెమట ఇలా ఆయిల్గా ఉందనుకోండి, రిజల్ట్ అయితే రాదు. కాబట్టి కంపల్సరీగా మనం తలస్నానం చేసిన జుట్టుకి హెయిర్ ప్యాక్ అనేది పెట్టుకోవాలి. అలానే నా హెయిర్ అయితే లాంగ్గా ఉంటుంది, సిల్కీ హెయిర్ అనమాట, సాఫ్ట్ హెయిర్. అలానే ఎదిగేస్తుంది కానీ జుట్టు అయితే చాలా పలచపడిపోయింది, చాలా ఊడిపోతుంది అనమాట. జస్ట్ మనం చేత్తో టచ్ చేసి లాగితే చాలు జుట్టు అనేది ఊడొచ్చేస్తుంది. మనం తీసుకునే ఆహారం బట్టో ఏంటో తెలియదు కానీ జుట్టు అయితే చాలా లాస్ అయిపోతున్నాము. ఇప్పుడు అందరికీ ఉన్న ప్రాబ్లమే ఇదైతే. చాలా చిన్న వయసులోనే తల పండిపోవటం, తెల్లగా అయిపోవటం, జుట్టు ఊడిపోవటం ఇలాంటివన్నీ కూడా అందరూ ఫేస్ చేస్తున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అయితే. కాబట్టి అప్పుడప్పుడు మన హెయిర్ కోసం కొంచెం కేర్ అయితే తీసుకోవాలి. నా హెయిర్కి ఇలా హెయిర్ ప్యాక్ పెట్టి దీన్ని వాష్ చేయడం అంటే చాలా పెద్ద పని అనమాట. అందుకే నేను పెట్టలేను. అప్పుడైతే కొంచెం అప్పుడప్పుడైనా పెట్టేదాన్ని. సంవత్సరం నుంచి అనుకుంటా అస్సలు హెయిర్ని పట్టించుకోలేదు. ఓన్లీ ఆయిల్ పెట్టడం, తలస్నానం చేయడం తప్ప. ఇప్పుడు వాడే షాంపూని పెట్టి కూడా మన హెయిర్ అనేది చాలా ఊడిపోతుంది అనుకోండి. తర్వాత ఇలా హెయిర్ ప్యాక్ అనేది మొత్తం కూడా పెట్టేసుకున్న తర్వాత గంట సేపు మనం అలా వదిలేసుకోవాలి. అలానే తలస్నానం అయితే మనం చల్ల నీళ్ళతోటే చేయాలి, అసలు వేడి నీళ్ళు చేయకూడదు. అలానే షాంపూ కూడా పెట్టవలసిన పని ఏమీ లేదు, షాంపూ కూడా పెట్టొద్దు. అలానే గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి. జుట్టు అయితే మాత్రం చాలా సిల్కీగా చాలా సాఫ్ట్గా వచ్చిందనమాట. అస్సలు చిక్కులు లేకుండా భలే వచ్చింది. నేనైతే ఇంకా వారం పెట్టుకుందామని అయితే ఫిక్స్ అయిపోయాను. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అలానే ఈ ఎయిర్ ప్యాక్ అనేది ఆల్మోస్ట్ అందరూ కూడా పెట్టుకుంటారు, చాలా న్యాచురల్గా దొరికేది కదా. అలానే జుట్టు అయితే మాత్రం చాలా షైనీగా చాలా సాఫ్ట్గా వచ్చింది. చూస్తూనే అర్థమైపోయి ఉంటుంది కదా. సో డెఫినెట్గా ఎవరికైనా అంటే రఫ్గా ఉన్న చుండ్రు పట్టిన వాళ్ళు ఏంటంటే అందులో కాస్త పెరుగు అలానే మనం మెంతులు వేస్తున్నాం కాబట్టి చక్కగా చుండ్రు కూడా తగ్గుతుందనమాట.
ఏవేవో వాడి వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇంకా జుట్టు ఊడిపోయే కన్నా కూడా ఇలా న్యాచురల్గా దొరికే వాటితో హెయిర్ ప్యాక్ వేసుకోండి, మంచి రిజల్ట్ని పొందండి. మరి మీరు కూడా తప్పకుండా ఈ హెయిర్ ప్యాక్ని ట్రై చేయండి. వారానికి ఒక్కసారి వేసుకుంటే చాలండి, కనీసం నెలకు ఒకసారి వేసుకున్నా మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.